ఇప్పటిదాకా దేవుని శక్తిని వారు ప్రతిసారి అడగటం జరిగింది. ఇప్పుడు దేవుని శక్తిని ఎలా పొందాలో చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఇక్కడ శక్తిని పొందాలి అని అనుకుంటే ఏం చేయాలంట? ఫస్ట్ ప్రార్థన చేయాలి.